కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు మరియు సవరణల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల. నగరంలో కిసాన్ నగర్తో పాటు చింతకుంటలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ సహాయ కేంద్రాలను సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్లతో కలిసి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ నిర్ధారించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే వీటి ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మరియు బిఎల్ఓల సమన్వయ లోపం వల్ల నగరంలో ఇప్పటివరకు కేవలం 14% మాత్రమే ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. జూలై 24 లోపు మిగిలిన ప్రక్రియను ముగించవలసి ఉందని, ఆన్లైన్ సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ స్వయంగా రంగంలోకి దిగి 10 కేంద్రాల ద్వారా ప్రజలకు ఆన్లైన్లో దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉచిత సేవలు అందిస్తుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషను నెల రోజులు టైం పెట్టుకొని ఎస్ఐఆర్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టింది. కానీ ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రలు ఉన్నది. ఇప్పటి వరకు బిఎల్ఓలకు కూడా అవగాహన లేదు. అసలు ఆ బిఎల్ఓలు ఏం చేయాలి అని చెప్పి అవగాహన లేకుండా ట్రైనింగ్ వలన కరీంనగర్ నగరంలో కేవలం ఇప్పటికి 14% మాత్రమే అయింది. అంటే ఇంకా 86% కావాలి. మరి ఉన్న సమయం మాత్రము కేవలం 12 రోజులు ఉంది. ఇప్పటికీ 20 రోజులైంది. 18 రోజులైన విధంగా 14% అయింది. ఈ 12 రోజులలో ఎంత చేయగలుగుతారు ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు. అందుకే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ ఆదేశంతో ఓటు జాగ్రత్త, ఓటు పోగొట్టద్దు, ఓటు విలువైనది అని చెప్పి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర ఉన్నది. ఈ ప్రభుత్వం అవగాహన లేదు, బిఏలో ట్రైనింగ్ సక్క లేదు, అందుకే ఎన్రోల్మెంట్ అయితే లేదు. అందుకే మేమే బీఆర్ఎస్ పార్టీ నడుము చుట్టి ప్రతి ఒక్క ఓటరు పోకుండా ఆ ఓటరు 2026 మీకు జూలై 24 లోపల ఆ ఓటు నమోదే ఉండాలనే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి ఈరోజు ఇలాంటి టెంట్లు వేసి మేమే ఒక ట్రైన్డ్ అయిన వ్యక్తులు, మాజీ కార్పొరేటర్ అందరం కలిసి ఒకటి ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో మేము చేసే సర్వర్ బిజీ ఉంటుంది, ఆన్లైన్ అయితే లేదు. సో ఆఫ్లైన్లో పెట్టుకొని మేమే అవగాహన పెట్టుకొని ప్రభుత్వ పని మేమే చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఓటు మిస్ కావద్దు, ఓటు వృధా పోవద్దు. ఓటు హక్కు అనేది జన్మ హక్కు కాబట్టి 80% వాళ్ళ ఓటు కాపాడే ఉద్దేశంతో మేమే ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపులు పెడుతున్నాం. ఇలాంటి టెంట్లు వేసుకొని సుమారు ఒక 10 సెంటర్లలో స్టార్ట్ చేసినాం. ఇప్పటికి మీకు చాలామంది వచ్చారు. ఇప్పుడు ఒక 20 మంది ఈ సెంటర్కి వచ్చారు ఒక గంట లోపలనే. అంటే అవేర్నెస్ అనేది వీళ్ళకి లేదు. ప్రభుత్వం వీళ్ళకి చెప్పట్లో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి మేమే ఉండి ఈ యొక్క 10 రోజుల లోపల బ్రహ్మాండంగా మళ్ళా 3,60,000 ఓట్లు నమోదవుతుంది కూడా మేము ప్రక్రియ మొదలు పెడతాము. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా కరీంనగర్ నగరంలో వారి ఓటు హక్కు కూడా అందులో నమోదు చేయించుకోకపోతే ఎస్ఆర్లో ఒకవేళ ప్రభుత్వం విఫలమైతే బిఎల్ఓలు మీ దగ్గర రాకపోతే మా లాంటి బీఆర్ఎస్ పార్టీ శిబిరాలకు రండి, ఈ హెల్ప్ డెస్క్ రండి. ఈ హెల్ప్ డెస్క్లో మీ ఓటు నమోదు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి 80% ఓటును మీరు మిస్ కాకుండా 24వ తారీఖు లోపల గిట్ట మీరు ఓటు నమోదు కాకపోతే మళ్ళీ కష్టం, మీ ఓటు నమోదు కష్టం.